మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అలాగే మీ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఎన్టీ రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌముడు చేశారు. అవును. అది కెన్ యూ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రామారావు గారితో చేసే అది అరుదైన అవకాశం మీ జనరేషన్ లో ఎవరికి రాలేదు. ఎక్స్పీరియన్స్ అది నేను అసలు అనుకోలే. అంటే బాపు గారి సినిమా మిస్టర్ బెల్లం చేయక ముందు అది ఆఫర్ వచ్చింది నాకు. అది బికాస్ దానికి రీజన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక సినిమా దగ్గర కలిశాను నేను. ఒక ఫంక్షన్ కలిసినప్పుడు ఇలా ఉంది చేయమంటే, సో వెంటనే ఆ సినిమాకి బాపు గారు చూసి ఏమనలే, ఇంకా సాంగ్ చేయమన్నారు. నలదమైంది నా ఫస్ట్ టైం నేను మైథాలజికల్ గెటప్ వేసుకుని ఏకంగా డాన్స్ ఫస్ట్ డే నేను లోపలికి మన అది స్టూడియోకి సెట్లోకి వెళ్తే అక్కడే కూర్చున్నారు సింహం లాగా మన ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ టైం ఆయన చూస్తే ఇంక నేను అసలు నేను ఎంత చెప్పండి ఆయన ముందు అసలు నేను సినిమాలంతా ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టాను. నలదమైంది మీరే చేస్తున్నారా అన్నారు. అవును సార్ అన్న. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆయన తీసుకుని తర్వాతకి వెళ్ళి 3 days వర్క్ చేసి సాంగ్ చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. దాని నెక్స్ట్ నేను మిస్టర్ పెళ్ళం అక్కడి నుంచి నెక్స్ట్ మిస్టర్ పెళ్ళం కూడా బాపు గారు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంటే. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ ఆమని, నరేష్ ఆమని, ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలు తర్వాత జగపతి బాబు గారు, సుమన్ గారు, వినోద్ కుమార్ గారు. ఇవి అప్పట్లో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ చేశారు. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరు, నరేష్ అండ్ యాక్చువల్గా నరేష్ గారు ఎక్కువ చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారితో కతే ఆ సినిమా మిస్టర్ పెళ్ళం ఇంపాక్ట్ చాలా సినిమాలు చేసినంత ఇంపాక్ట్ వచ్చింది, కానీ నేను ఎక్కువ నరేష్ గారితో చేశాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా నరేష్ గారితోనే, జంబలకడి పంబ. లైఫ్ అంటే రకరకాల ఇమోషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీరు చేస్తుంటారు, రకరకాల ఇమోషన్స్ లైఫ్లో పండిస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని ఇమోషన్స్ ఉంటాయండి. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే సెవెంత్ హెవెన్ లాంటి ఒక ఆనందాన్ని అనుభవించిన క్షణాలు, సమయం అంటే ఏం చెప్తారు? 2 ఉన్నాయి నా లైఫ్లో. ఒకటి నేను హీరోయిన్ అయింది, నేను అనుకున్నది సాధించుకున్నా. నేను హీరోయిన్ అవ్వాలనే వచ్చాను. నా ప్యాషన్, నా ఎయిమ్, నా లైఫ్ అన్ని. సో నేను హీరోయిన్ అయ్యాను అనుకున్నట్టే. సెకండ్ నా పిల్లలు, నాకు పిల్లలు కావాలి. నాకు పిల్లలు చాలా ఇష్టం. నా పిల్లలు పుట్టినప్పుడు ఒక హెవెన్ మీరు చెప్పినట్టు ఒక స్వర్గం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? చదువుకుంటున్నారు. బాబు వచ్చి 5th standard, పాప 3rd standard. Oh, you are enjoying them. Yeah. This is the age and stage to enjoy with them. Okay, very good. The bad moment of your life. ఒకసారి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎస్ అని ఒక దీంట్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమో? ఇంతవరకు అయితే దేవుడు ఆ పరిస్థితి ఒక్కసారి వెళ్ళాను. అలా అయిందంటే నేను హీరోయిన్ అవ్వక ముందు ఒక 1 year నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు స్ట్రగుల్ పీరియడ్ వెళ్ళినప్పుడు వెళ్తాము, దొరకలేదనుకో ఏంటి మనం ఎందుకు వచ్చాం ఈ లైఫ్కి, మనం సూట్ అవ్వలేదేమో అని నాకు నేనే ఒక్కొక్క దగ్గర ఎక్కడో అక్కడ డిప్రెస్ అయ్యేదాన్ని. సో ఆ మూమెంట్ అప్పుడు కొంచెం బ్యాడ్ ఉండింది. దాని తర్వాత నేను వన్స్ హీరోయిన్ అయిన తర్వాత ఇప్పటిదాకా నాకు ఆ ఒక బ్యాడ్ మూమెంట్ రాలేదు. వెరీ గుడ్. బహుభాషా నటి ఆమెని, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కూడా చేశారా? మలయాళం చేయలేదండి. వచ్చింది ఆపర్చునిటీ అప్పట్లో మోహన్ లాల్ గారితో అంతా, బట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ కదా, ఇక్కడ ఎక్కువ చేసింది. సో ఇక్కడ ఎక్కువ చేయాల్సి వచ్చింది నాకు డేట్స్ అన్ని. సో వాళ్ళు ఎలా అంటే 30-35 days ఒకేసారి అడిగేవారు. సో ఇవ్వలేక అలా మిస్ అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.